వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ మనోజ్. సోషల్ మీడియాలో అనసూయ అన్వేష్ రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒక ఆవిడేమో ఎవరేం మాట్లాడుకుంటే నాకు పోయేదేముంది, నా పని నేను చేసుకుంటా, నేను చేయాల్సింది చేస్తా, అంతా నా ఇష్టం అంటూ ఉంటే, ఇంకొకడేమో డైరెక్ట్గా నేను మహిళలతోనే మాట్లాడతా, ఎవరైతే చక్కగా మాట్లాడతారో వాళ్ళకి 10-15 వేల రూపాయలు కూడా ఇస్తా అని చెప్పి అష్ట దరిద్రపు వ్యాఖ్యలు చేస్తూ మరోసారి తెర మీదకి వస్తున్నాడు. ఈ ఇద్దరు రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. సో ఏదేమైనా అనసూయ అన్వేష్ పై ఇంకా వ్యతిరేకత పెరుగుతూనే ఉంది. అనసూయ అన్వేష్ అకౌంట్లని బ్యాన్ చేయాలని డిమాండ్స్ వినిపిస్తూ ఉన్నాయి. అనసూయకు సైతం మద్దతు పెరుగుతోంది. కొంతమంది మద్దతు తెలిపేవారు కూడా ఉన్నారు. తను అలాగే ఉంటే ఇష్టం మాకు, అలాగే ఉండాలి, తన వ్యక్తిగతం అంటూ ఇంకొందరు చెప్తూ ఉన్నారు. ఏదేమైనా అంశం కొనసాగుతున్న తరుణంలో పెద్ద ఎత్తున ఆసక్తి రేపేటువంటి విషయాలు బయటపడుతూ ఉన్నాయి. అనసూయ కౌంటర్ చేస్తున్నట్టు కనబడుతోంది. ఆర్టీవీ లైవ్ డిబేట్స్ కూడా భవిష్యత్తు చూసినట్టుగా ఉన్నారు. కొన్ని కౌంటర్ వీడియోలు కూడా చేశారు. ఒక్కసారి అనసూయ ఏం మాట్లాడారో చూద్దాం. ఏంటా గొంతు, ఏంటా భాష, చక్కగా చీర కట్టుకుని ఆ నోరేంటి అంత కంపు, అసలు ఏంటిది? షీఈస్ మేకింగ్ అ ఫూల్ ఆఫ్ హర్సెల్ఫ్. వాట్ ఇస్ పారాషూట్? చాలా డిబేట్స్, చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి తన పైన సోషల్ మీడియాలో. అయితే తను రియాక్ట్ అవుతూ ఒక వీడియో చేశారు. ఆ వీడియో ఏంటి, ఎవరిని ఉద్దేశించి? సో చాలా మంది ఇప్పటికీ రియాక్ట్ అవుతున్నారు. డైరెక్ట్గా సంధ్యారెడ్డి గారిని ఉద్దేశించే మాట్లాడారు అనసూయ అని చెప్పి చాలా కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఒకసారి నాతో పాటు స్టూడియోలో 4 గెస్ట్లు ఉన్నారు. సో వారందరూ ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తా. ఫస్ట్లీ సంధ్యారెడ్డి గారు అండ్ అనిల్ గారు, మురళీ శర్మ గారు, పావని గారు. సో సంధ్యారెడ్డి గారు వీడియో చూసారు కదా, ఏమనిపించింది? ఇది మిమ్మల్ని ఉద్దేశించే అనేది చాలా మంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు. మిమ్మల్ని ఉద్దేశించే వీడియో చీర కట్టుడు గురించి మాట్లాడింది తను. నన్ను అన్న, నాతో పాటు చీర అందరం కట్టుకుంటాం. తను మాట్లాడింది ఎట్లుందంటే అహంకారంతో, నేను ఇలాగే చేస్తాను, నేను ఇలాగే చేస్తుంటాను, మీరు ఇలాగే చూస్తూ ఉండండి, ప్రజలలోకి మాత్రం నేను రాను, మనిషిని అయితేనేమో ప్రజలలోకి వస్తా, నేను మనిషిని కాదు, నేను ఇలాగే ట్విట్టర్లో, ఇన్స్టాలో మాత్రమే స్పందిస్తా అనే మాట తను చెప్తుంది. ఆ వీడియో మిమ్మల్ని ఉద్దేశించేనా, మిమ్మల్ని టార్గెట్ గా? ఆఫ్ కోర్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అనసూయ గురించి నేను చాలా టీవీ ఛానళ్ళలో మాట్లాడుతున్నాను. ఎక్కువగా ఆ టీవీ ఛానల్లో చాలా క్లారిటీగా ఒక మహిళ గురించి, మహిళా వస్త్రధారణ గురించి క్లియర్గా చెప్పాను. అది నా అభిప్రాయం. నేను అనసూయకి జడ్జ్ చేసి చెప్పలేదు. ఇలా ఉండాలి మనం సమాజంలో అని చెప్పానే తప్ప నిన్ను ఇలాగే ఉండు నేను చెప్పలేదు. నలుగురితో కలుస్తున్న సమాజంలో నలుగురితో పాటు ఉండాలని మనం అనుకున్నాం. తను ఏమంటుందంటే ఏదేమైనా కూడా నన్ను మాత్రం చక్కగా ఒక చీర అన్నది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకు అంటే కింద మీరు నిన్న నన్ను లైవ్లోకి తీసుకున్నప్పుడు తన మీద కామెంట్స్ 267 కామెంట్స్ వస్తే సపోర్ట్ సంధ్యక్కకి అన్నారు. ఒక్కడు మాత్రం అనసూయ గారికి చేశారు. సో నేను తను మాట్లాడితే ఎక్కడ కూడా తనేదో మీకు సారీ చెప్తున్నట్టుగానో, మీ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నట్టు లేదు. తను నవ్వుతూ ఏదో వెకిలిగానే, అంటే సెటైరికల్గా మాట్లాడుతున్నట్టు ఉంది, కానీ దాన్ని కాంప్రమైజింగ్ గానో లేకపోతే మీ గురించి మీరు మాట్లాడిన దానికి ఆన్సర్ చేస్తున్నట్టు ఎక్కడ లేదు. అంటే తన ఉద్దేశం ఏమై ఉంటుంది అలా నవ్వుతూ మీపై వీడియో చేయడానికి? అంటే తనకు ఒక జీవితం అంటే అదొక సినిమా అనుకుంటుంది, సినిమా డైలాగులు అనుకుంటుంది, జబర్దస్త్ ప్రోగ్రామ్ అనుకుంటుంది. ఇంకా తను ఆ మూమెంట్లోనే ఉంది. జీవితం అంటే ఒక్కసారి ఊర్లలోకి పోతే, బయల దగ్గర పోతే కష్టం అంటే ఏందనేది తెలుస్తుంది. రైట్. మీకు అనసూయ దానిపైన అబ్జెక్షన్ ఉంది ఇంకా కూడా? 100%. మురళీ శర్మ గారు అనసూయ అభిమాన సంఘం తన ఫోటో కూడా తీసుకొచ్చారు. ఒక్కసారి జూమ్ చేసుకోండి పీసీఆర్. సో ఏంటి ఆ ఫోటో, ఏంటి? అనసూయ ఫోటోని పట్టుకొని తిరుగుతున్నారు. నిజమైన అభిమానం అనిపించుకున్నారు కదా? మా క్యూట్ అనసూయ ఎంత క్యూట్గా ఉంది. ఒకసారి జూమ్ చేసుకోండి. అది ఎంత క్యూట్గా ఉంది అనసూయ. ఎందుకు మీరు నిజమైన అభిమానాన్ని నిరూపించుకోవడం కోసం ఫోటో పెట్టుకొని తిరుగుతున్నారా? ఎస్, ఆమె మా గుండెలో ఆల్రెడీ ఉంది, మీకు చూపిద్దామని వచ్చాము. అది పెట్టుకొని తిరుగుతున్నారు. క్యూట్ అనసూయ ఎంత క్యూట్గా ఉంది చూడండి. అసలు ఆ స్మైలింగ్ చూసి, ఆ వీడియో చూసి కొంచెంసేపు మేము మైమర్చిపోయినాం. ఆ నవ్వు ఏం నవ్వు అండి, ఎంత బాగా నవ్వింది చూడండి, ఎంత క్యూట్గా మాట్లాడింది చూడండి, ఎంత సాఫ్ట్ మనస్తత్వం చూసారా? ఏం మనస్తత్వం కనిపించింది తన మాట? ఎంత గొప్ప మనస్తత్వం, ఎంత సాఫ్ట్ మనస్తత్వం. ఎందుకంటే
ఆ చీర కట్టు ఎంత బాగుంది అని అప్రిషియేట్ చేసింది. అవును. అది నిజంగా గ్రేట్నెస్. ఆ తర్వాత అవహేళన కూడా చేసినట్టుంది. తనని ఏదైనా మాటలు అన్నట్టుగా తను భావించిన తను ఎదురు తిరిగి ఒక్క మాట కూడా అనలేదు. గమనించారా? ఆమె కూడా అనొచ్చు కదా. ఈ మాటలు మీకు చాలా స్మూత్ గా అనిపించాయి. ఓకే, చాలా బాగానే smooth గా ఉంది. వినపడ్డాయి. సో ఇంకో వీడియో కూడా ఉంది పిసిఆర్, అది కూడా ప్లే చేయండి. ఇంకొక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా రియాక్ట్ అయ్యారు, ఆ వీడియో ప్లే చేయండి. ఛానల్లో కొంతమంది ప్రముఖులు కూర్చొని మాట్లాడుతున్నారండి. అందులో ఒక ఆయనంట ఆ అసోసియేషన్ ఫ్యాన్స్ అధ్యక్షుడంట. ఓ ఇది ఎప్పుడు పెట్టారా నిజంగా నాకు తెలీదు. ఆయన చెప్తున్నాడు ఎవరికి నచ్చినట్టు వాళ్ళకు ఉండాలంట. సిగ్గు లేదు ఆ మాట చెప్పడానికి? అంటే 2 పేలికలు వేసుకుని తిరగొచ్చు, ఇబ్బంది లేదు. మరి అదే 2 పేలికలు మరి ఇంట్లో పూజ గదిలో కూడా ఎందుకు తిరగరు? బయటకు వచ్చేటప్పుడు ఎందుకు వేసుకోరారు? సిగ్గనా? అంటే 4 గోడల మధ్య నువ్వు స్విమ్మింగ్ పూల్ అలాంటప్పుడు అలాగే ఉండాలి కదా, బయటకు ఎందుకు దాన్ని పెట్టడము? నేను చూసి ఏం నేర్చుకోవాలి? బయటకు వచ్చేటప్పుడు వెనకంతా ఈ పంత కనిపించుకుంటూ ముందరంతా కనిపించుకుంటూ జబ్బల దాకా జాకెట్ లేకుండా ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు? ఇంత జరిగినా కూడా మళ్ళీ సేమ్ అగైన్ ఏ ఫోటోలు తీసి మళ్ళీ ఎందుకు నెట్టింట్లో పెట్టి ఆళ్ళు చూడాలనే కన్నా పెద్ద ఫ్లెక్సీ కట్టి హైదరాబాద్ నడిబొడ్డులో పెట్టచ్చు కదా. ఇంకా చూస్తారు ఎయిర్పోర్ట్లో అక్కడ పెద్ద ఫ్లెక్సీ వేసి పెడితే చాలా బాగుంటుంది. తను ఎవరు అంటున్నారు? ఎవరి గురించి అంటున్నారు తను? బహుశా నా గురించి అయి ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు స్మూత్ అనిపించిందా? చాలా కామ్ గా ప్లెజెంట్ గా మాట్లాడారు ఆవిడ కూడా. ఆడవాళ్ళు చూస్తే సంతోషం అనిపించింది కదా. అవును. ఇప్పుడు అక్కడ మాట్లాడుతుంది ఒక స్త్రీయే, ఒక మహిళనే. అవును. ఇప్పుడు సంతోషం అనిపించిందా? అది ఆవిడ స్వభావం చెప్పింది. ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులు నిరూపిస్తున్నారు. మీరు గమనించారో లేదో, ఆమె రోడ్డు మీద ఎక్కడ కూడా రాలేదండి. మీరు నిజంగా కూడా పర్మిషన్ ఇప్పిస్తే పెద్ద ఫ్లెక్సీ కూడా మేము పెట్టిస్తాము. మేము అందుకు కూడా రెడీగా ఉన్నాం. ఏం ఫ్లెక్సీ పెట్టిస్తారు? ఆమె బయట పెద్ద ఫ్లెక్సీ పెట్టించమన్నారు కదా అనసూయ గారిది. ఖచ్చితంగా పర్మిషన్ లేకనే నీ దినాలు చేస్తారా? మహిళలను అవమానించే పదము మాట్లాడొద్దు మనోజ్ గారు ప్లీజ్. ఆయన అంటోంది అనసూయ ఫోటో ఏ డ్రెస్ తోని ఫ్లెక్సీ కట్టిస్తే అక్కడ ఉమెన్ ని అలా చేస్తామంటే మేము ఒప్పుకోము. తప్పకుండా దినాలు చేసి తీరుతా నిన్ను. ఏదేమన్నా కానీ సారీ కట్టుకొని పెడితే ఓకేనా? 100%. సరే, ఓకే, ఇది పరిశీలిస్తాము. ఓకే, పరిశీలిస్తా ఖచ్చితంగా. రైట్, లెట్స్ స్టార్ట్ ద డిబేట్. సో మురళీ శర్మ గారు ఉన్నారు, సంజయ్ రెడ్డి గారు, అండ్ ఈరోజు పవన్ గారు జాయిన్ అయ్యారు. సో పవన్ గారు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా అనసూయ మాటలు చూసినప్పుడు ఏమనిపించింది మీకు? ఇట్స్ మై అంటే స్టార్ట్ అయింది శివాజీ వ్యాఖ్యలతో అయినప్పటికీ ఇప్పుడు కేవలం శివాజీ ఫిడౌట్ అయిపోయారు. అనసూయ మీద చాలా మంది ఫైట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన లైవ్ లో కూడా నేను పోల్ కండక్ట్ చేశాను. ఇక్కడ మీరు అనసూయకు సపోర్ట్ చేస్తున్నారా అంటే 15%, 15% మంది సపోర్ట్ చేస్తున్నామని, 85% మంది సపోర్ట్ చేయట్లేదని చెప్పి. సో ఇట్లాంటి అభిమాన సంఘాలు ఉన్నాయి, ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది, ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. వాట్ డూ యూ సే? ఫస్ట్ నేను ఇతన్ని అడగాలనుకుంటున్నా. అనసూయ క్యూట్గా నవ్వుతుంది, అనసూయకు నేను గుండెలో అది కట్టుకున్నా ఇది కట్టుకున్నా అని చెప్తున్నావు. అనసూయ ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పింది, అది అందరికీ తెలుసు. నాకు తాళి కట్టిన నా మొగుడు తప్ప నాకు అందరూ అన్నలు తమ్ముళ్ళు అక్కలు లొట్ట అది ఇవి చెప్పింది. మరి నువ్వు అనసూయని ఏ ఉద్దేశంతో చూస్తున్నావు? ఏ ఉద్దేశంతో ఈరోజు నువ్వు అనసూయకు ఫ్యాన్ అయిపోయినావు? ఒక అన్నగా చూస్తున్నావా, కొన్ని ఒక తండ్రిగా చూస్తున్నావా, లేకపోతే ఒక తమ్మునిగా చూస్తున్నావా, ఒక భర్తగా చూస్తున్నావా, కొడుకుగా చూస్తున్నావా? దానికి నువ్వు సమాధానం చెప్పు. అభిమానం అనేది మీరు చెప్పేది వరసలు. అభిమానం అనేది వీటన్నిటికీ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు నాకు అన్నలు తమ్ముళ్ళు అన్నదమ్మా. మరి నువ్వు భారతదేశంలో ఉట్టలేదు అయితే లెక్క చూస్తే. అభిమానం అనేది హార్ట్ టు హార్ట్ ఉంటుంది, తెలుసా మీకు? హార్ట్ టు హార్ట్ నీకు ఏముంది ఆమె దగ్గర? ఆమె ఇప్పేసిన బట్టలకు హార్ట్ టు హార్ట్ మాకు నచ్చింది. నీకు దానికి 40 ఏళ్ళు వచ్చినాయి, నీకో 40 ఏళ్ళు వచ్చినాయి. ఎందుకంటే నువ్వు తాత వాళ్ళ అమ్మమ్మ కాబట్టి. అభిమానానికి వయసుతో సంబంధం లేదు. ఎందుకు లేదు? అభిమానం అనేది ఎవరికైనా ఉంటుంది. ఏ విషయంలో నీకు అభిమానం? బట్టలు ఇప్పుకొని 40 ఏళ్ల వయసులో విజయశాంతి హీరోయిన్ గా చేశారు. చాలా మంది హీరోయిన్ అనుష్క చేయలేదు. అనుష్క వయసు ఎంత? అనుష్కతో పోల్చొద్దు, అసహ్యంగా ఉంటది. ఏజ్ అనకండి మీరు. అవును, మరి ఏజ్ తోటే. ఇప్పుడు 40 ఏళ్ళు వచ్చింది, సొసైటీకి ఏం మెసేజ్ వస్తుంది? ఆ బట్టలు వేసుకున్నా అడుగుతున్నా. ఆమె సొసైటీకి ఏ మెసేజ్ ఇవ్వట్లేదు. మరి ఏమైనప్పుడు ఆమె బాడీ ఆమె ఇష్టం, ఆమె స్వేచ్ఛ. ఆమె ఏం మెసేజ్ ఇవ్వట్లేదు, నేను కూడా ఏం మెసేజ్ ఇవ్వట్లేదు. అంటే ఆమె మెసేజ్ ఇవ్వట్లేదు కదా, ఉద్దేశం అంతే అండి. ఆమె చెప్తుంది నా ఇష్టం అంటూ. నా బాడీ నా ఇష్టం. నీ ఇంట్లో ఫ్రేమ్ కట్టించుకొని పెట్టుకో. మా బాడీ మా ఇష్టం. బయటికి వచ్చినప్పుడు నువ్వు ఫోటోలు బయట రిలీజ్ చేసినప్పుడు మా ఇష్టం, మా నోరు మా ఇష్టం పాడు. మరి
ఆమె బికినీ ఫోటోని ఆమె ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంది, కానీ ఆమె బికినీ ఫోటోని తీసుకొచ్చి Instagram సంజయ్ రెడ్డి గారి ఇన్స్టాగ్రామ్ లో పెట్టలేదు కదా. సంజయ్ రెడ్డి గారితో మీరు ఆమె ఓర్చుకోకండి. Instagram వినండి. లో ఆమె పెట్టుకుంది. ఫస్ట్ నేను అడిగిన దానికి వేరే వాళ్ళ సమాధానం దాంట్లో చెప్పు. పెట్టిందా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పయ్యా. నేను అడిగిన దానికి చెప్పు నువ్వు first. అభిమాన్ మీరు అన్ననా తమ్మున్న ఏ ఉద్దేశంతో చూస్తున్నారు? ఇప్పుడు అనసూయని నువ్వే ఉద్దేశంతో అభిమానివైనా అది చెప్పు నువ్వు ఫస్ట్. అభిమానం అనేది అది మేము పైకి చెప్పలేము. ఎందుకు చెప్పాలి? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆయనకు ఒక మంచి పని చేసిన అని చెప్పేసి ఆయనకు అభిమానులు అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కేసీఆర్ ఉన్నారు, తెలంగాణ కోసం కష్టపడని ఆయనకు అభిమానులు. దీనికి ఏ ఉద్దేశంతో నువ్వు అభిమానం అదే అంటే షెడ్యూల్ వేసుకున్నందుకు అభిమానం అయినవా? రేవంత్ రెడ్డి గారు ఏవో గొప్ప పనులు చేసుకుంటారు, అభిమానులు ఉంటారు. రాజకీయ నాయకులు కూడా అభిమానులు ఉంటారు, వాళ్ళు చేసే మంచి కార్యక్రమాలు అభిమానులు ఉండొచ్చు. వైఎస్ రాజశేఖర గారికి అభిమానులు ఉన్నారు, అలా చంద్రబాబు నాయుడు గారికి అభిమానులు ఉన్నారు. సో ఏం చూసి అభిమానిస్తున్నారని ఒక మాట్లాడుతున్నారు. సౌందర్య ఆరాధన హీరోయిన్స్ కి ఎందుకు అభిమానులు ఉంటారు, ఒక హీరోకి ఎందుకు అభిమానులు ఉంటారు? 10 మందికి హీరోకి అయితే అభిమానులు ఉంటారు, సౌందర్య హీరోని హీరోయిన్ కూడా అభిమానులు ఉంటారు. ఆగయ్యా, ఈ సౌందర్య ఒక హీరోని, ఆమె హీరోని టాప్ ఎవ్వరు లేరు ఇప్పటివరకు. మంచి బట్టలు వేసుకొని సొసైటీకి 10 మందికి మెసేజ్ ఇచ్చింది. మరి ఈమె ఏం మెసేజ్ ఇచ్చింది చెప్పు? ఎవరు? అనసూయ ఏమి ఇచ్చింది చెప్పు? ఆమె కూడా తన అందంతో చూసి మా కళ్ళతో చూస్తే మీకు తెలుస్తుంది. చేసుకున్న మోడ తప్ప ఊరోళ్ళు మొత్తం చూడాలి అందము. ఆమె ఎవ్వరికి చూపించట్లేదు, ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో మాత్రం తను చేసుకుంటుంది. పర్సనల్ గా పెట్టుకోవాలి, ఎవరు పర్సనల్ గా పెట్టుకోవాలి. ఇటువంటి ఫాలో అవుతున్నా మేము. ఒక్క నిమిషం, ఇన్ని జరుగుతున్నా కూడా తను మాత్రం నా ఇష్టం అని అంటోంది. చాలా క్లియర్, తన ఇంటెన్షన్ అర్థమైపోయింది. సో మేము కూడా ఆర్టీవీతో ట్రై చేసాం చాలా వరకు. డెఫినెట్గా విల్ ట్రై టు గెట్ ఇన్ టు కాంటాక్ట్ విత్ హర్. తనతో మాట్లాడుతున్నారు మా ప్రతినిధులు. సో డెఫినెట్గా లైవ్లో తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నా. అట్ ది సేమ్ టైం తను ఆల్రెడీ ఆర్టీవీ గురించి రియాక్ట్ అయింది కాబట్టి ఇక్కడ మళ్ళీ డిబేట్, ఒక చర్చ రియాక్ట్ అవుతోంది. సంజయ్ రెడ్డి గారు మాట్లాడింది ఆర్టీవీతోనే, మురళీ శర్మ గారు మాట్లాడింది ఆర్టీవీతోనే. సో వీళ్ళపైన కూడా చాలా మంది రెస్పాన్స్ అవుతున్నారు కాబట్టి మళ్ళీ ఈ డిబేట్ తీసుకోవాల్సి వచ్చింది. సంజయ్ రెడ్డి గారు, దిస్ షుడ్ హ్యావ్ టు బి స్టాప్. మరి ఇక్కడితో ఆగేలా కనిపించట్లేదు. తను మీపై కూడా మాట్లాడిందాక మీరే ఒప్పుకున్నారు, నా గురించే మాట్లాడిందని చెప్పి. సో ఇంకా ఇది కొనసాగుతూనే ఉంది. నేను మాత్రం ఇలాగే నా ఇష్టం వచ్చినట్టుగా ఉంటాను అంటున్నారు. సో ఇది మారాలంటే ఒక అనసూయ మారడమే కాదు, ఇంకా చాలా మారాలి. ఏంటిది, ఇలా జరిగితే బాగుంటుంది? నేను అనేది ఏంటంటే చట్టంలో మార్పు రావాలి మెయిన్గా. మేము కూడా అదే అనుకుంటున్నాం. ఇప్పుడు మా ఫౌండేషన్ తరపున ఒక సంస్కృతి శాఖ మినిస్టర్ దగ్గరికి వెళ్ళేసి మన తెలంగాణ డ్రెస్ కోడ్, ఒక్క రాష్ట్రానికి ఒక కోడ్ ఉంటుంది. ఈ డ్రెస్ కోడ్ ఈ విధానంగానే ఉండాలనేది చాలా పెద్ద డిబేట్. ఏంటంటే ట్రెడిషన్ వేరు, చట్టం వేరు. మనం సాంప్రదాయాన్ని పాటించాలా, చట్టాన్ని పాటించాలా? వినతి పత్రము ఇవ్వబోతున్నా. నేను దానికి నాకు తోసింది నేను ఇస్తున్నా. యాక్సెప్ట్ చేస్తారా లేదని తర్వాత. మేమందరము ఒక డ్రెస్ కోడ్, చీరనే డ్రెస్ కోడ్ అనట్లేదు. ఉందాతనంగా ఒక తెలంగాణ తెలుగు రాష్ట్రాల మహిళలు ఉలికి పడేలా ఉండే, అంటే మంచిగా ఉండే విధంగా డ్రెస్సింగ్ ఉండాలి మహిళలకు అనేది కొన్ని మనం చట్టంలో మార్పు తేకపోతే నా ఇష్టం నాది, నా ఒళ్ళు నాది అంటారు. అనసూయ ఎప్పుడన్నా ఒక మంచి పని సమాజానికి చేసి ఎప్పుడన్నా ఒక మంచి విషయం మీద రియాక్ట్ అయిందా? చెత్త దాంట్ల మీద రియాక్షన్ తప్ప. ఒక్కటి నీకు మనోజ్ గారు ఒక్కటే చెప్పదలుచుకున్నా. ఎన్టీ రామారావు గారు ఒక విషయం చెప్పారు, సమాజమే ఒక దేవాలయం అని. పెద్దలు ఒక మహిళని ప్రకృతితో సమానంగా పోల్చారు. ఎందుకు అంటే మహిళ సాష్టాంగ నమస్కారం చెయ్యదు. ఎందుకు చెయ్యదు? సాష్టాంగ నమస్కారం చేస్తే ఒక మహిళకి 3 ప్రైవేటు భాగాలు ఉంటాయి. ఈ సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు ఇక్కడ ఛాతీ, ఇక్కడ మర్మస్థానం అనేది భూమికి తాకితే అది అపరాధము అని అంటే అంత స్త్రీని ఒక దేవతగా పోలుస్తారు. అంత దేవతగా పోల్చే భారతదేశ సంస్కృతిని మనము ఎవరైతే చూడకూడని అవయవాలను